ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు ఇబ్రహీంపట్నం నుంచి ఒక 10 కిలోమీటర్ల లోపల లంకల్ అనేటువంటి ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ కాలువల మధ్యలో వీళ్ళందరూ నివసిస్తున్నారు. వాళ్ళకి స్వార్థ పరిచర్య చేయడానికి వచ్చాం. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. దేవుడు వీళ్ళని సంరక్షించలాగున, అదేవిధంగా రక్షణ అనుగ్రహించలాగున. ఇష్టానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రభువా, నీ స్వార్థ మాటలు వెదజల్లుచుండగా మీరు విశ్వాసం ఉంచేటువంటి ప్రజల మీద అయ్యా తండ్రి కనికరాన్ని చూపించి వారు మీ మీద విశ్వాసం ఉంచడానికి, స్వార్థ వైపు మళ్ళడానికి తెలిసి వారితో మీరు మాట్లాడమంటూ ప్రార్థన యా ప్రభువా, నీ కృపను అనుగ్రహించండి. అనుకూలమైనటువంటి నీ ప్రేమ మరణము కంటే బలమైనది, జయించు నీ ప్రేమ మరణము కంటే బలమైన జయించు నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ ధరించి సేదా తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదా తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కలువారిలోని ప్రేమ. గల కారణం ఏంటంటే మీ అందరికీ ఒక గొప్ప శుభవర్తమానం తెలియజేయడానికి వచ్చాం. ఏంటా గొప్ప శుభవర్తమానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. మనందరికీ ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయన మనకు సమాధానాన్ని దయచేయడానికి, ఆయన మనకు సంతోషాన్ని దయచేయడానికి, ఆయన మనల్ని నిత్య జీవితంలోకి నిత్య సుఖంలోకి నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనందరికీ కూడాను పాపాలు క్షమించబడుతున్నవి. ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపాలన్నింటినీ కూడా మనము కడుక్కునేటువంటి అవకాశం మనకు అనుగ్రహించబడుతుంది. మనందరికీ కూడా నిత్య జీవితము, నిత్య సంతోషము, నిత్య సుఖము అనేది అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని గ్రామమా, మనము నిత్య సంతోషంలో, నిత్య సుఖంలో, ఈ భూలోకంలో సమాధానంగా జీవించాలి అంటే, మన యొక్క పరిస్థితులు బాగుపడాలి, మనం మెరుగుపడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచాలి. ఆయన మనల్ని బాగు చేయడానికి భూలోకానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు. ఆయన మాత్రమే మనందరికీ ప్రభువు. ఆయన మాత్రమే ఈ భూలోకంలో ఉన్నటువంటి, ఈ భూలోకానికి వచ్చినటువంటి దైవమానుడైనటువంటి దేవుని గ్రామ యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ, అంత మాత్రమే కాదు రానున్న లోకంలో కూడా ఆయన బిడ్డలుగా జీవించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ గ్రామాన్ని రక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గ్రామాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. గ్రామాన్ని మీరు అభివృద్ధి పరచండి, గ్రామాన్ని మీరు బాగు చేయండి తండ్రి. ఆయా వెలుగులోకి తీసుకురామంటూ ప్రార్థన చేస్తున్నాను. గ్రామం యొక్క అవసరాలు, అక్కర్లు మీరు తీర్చండి. గ్రామంలో ఉన్నటువంటి పాడి పంటలను, ఆయా పశువులను మీరు దీవించండి తండ్రి. అందరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారి కష్టాలను మీరు ఆశీర్వదించమంటూ ప్రార్థన చేస్తున్నాను. ఆయా ప్రభా, ప్రతి విషయంలో సహాయం దయచేసి మీరే మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను చేయించు నీ ప్రేమ. పెదలంక గ్రామ వాస్తవ్యులారా, గ్రామ ప్రజలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తుంటున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మన గ్రామానికి మేము రావడానికి దేవుడు సహాయం చేశాడు. మేము వచ్చిన ఉద్దేశము, కారణం ఏమిటంటే ఈ లోక రక్షకుడిగా, పాపుల రక్షకుడిగా 2000 సంవత్సరాల క్రితం లోకంలో ఉన్న సకల మానవాళిని వారి పాపల నుంచి వారిని రక్షించడానికి దేవాది దేవుడై ఉండి మానవ శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చినటువంటి దైవ మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి కొన్ని సంగతులు మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ఏమిటి ఆయన గురించి చెప్పాల్సిన సంగతులు అంటే, ఆయన జీవితము కానీ
ఆయన జన్మ, ఆయన మరణం సమస్తం కూడా తన కోసం ఏది కూడా చేసుకోలేక తాను సృజించినటువంటి సృష్టి కోసమే సమస్తాన్ని ఆయన బాగు చేయడం కోసం, పాడైపోయినటువంటి ప్రతి పరిస్థితులను సరిచేయడం కోసం, మానవ జీవితాలను బ్రతుకులను సరైన గాడిలో పెట్టడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అనగా పాడైపోయిన తప్పిపోయినటువంటి ఈ జీవితం ఏంటి అంటే, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా జీవించాల్సినటువంటి మనుషులు, దేవుని స్వహస్తలతో సృజించబడిన ఈ మనుషులు వారి సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటూ దేవుని మాటను మీరటం వల్ల పాపంలో పడిపోయారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అది పాపంగా పరిగణించబడింది దేవుని దృష్టిలో. ఈ రీతిగా దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చని మానవుడు పాపంలో పడిపోయి పాపాన్ని చేస్తూ దైవ వ్యతిరేక కార్యాలను జరిగిస్తూ ఈ లోకంలో జీవిస్తుండగా, ఇలాగా పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణిస్తే ఆ మరణము పాపంలో నుంచి మనల్ని నేరుగా నిత్య నరకాగ్ని గుండానికి తీసుకెళ్తుంది. అట్టి నిత్య నరకాగ్ని గుండం నుంచి మానవుని తప్పించడానికి, ఎందుకు ఆయన తప్పించాలనుకున్నంటే ఆయన చేతి పని కదా, ఆయన సృష్టించిన మనుషులం కదా. మనం నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నిత్య జీవానికి నడిపించడానికి, మరి ఈ పాపముల నుంచి మనల్ని విడిపించడానికి తానే ఒక బలియాగంగా, ఒక బలి పశువుగా కల్వరి శిలువలో ఆయన యాగము చేసి, త్యాగం చేసి, రక్తాన్ని కాచి, అతి నిర్దోషమైనటువంటి ఆయన రక్తాన్ని మనందరి నిమిత్తము చిందించి అతి రక్తంలో మన పాపములను కడుక్కునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దయచేశాడు. వీళ్ళ కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా వణికిపోయింది. ఎందుకంటే కరోనా ఉన్నా సరే దానికి మందు ఉంటే భయపడేవాడు కాదు మనుషుడు. కానీ మందు లేక, నివారణ లేక, తప్పించుకునే మార్గం లేక ఒక్కొక్కరి జీవితం ఎట్లా జరిగిందో మనం చూసాం భూమి మీద. అలాగే అయితే పాపం కరోనా కంటే ఘోరమైనది. పాపం కరోనా కంటే నిన్ను నన్ను భయపెట్టినటువంటి దానికంటే బహుభయంకరమైంది. కాబట్టి ఈ పాపం నుంచి విడిపించడానికి ఏదైనా మార్గం ఉందంటే యేసుక్రీస్తు మార్గం. ఆ మార్గమైన యేసుక్రీస్తును మీ ముందు మరొకసారి జ్ఞాపకం చేసి, పాపం నుంచి విడిపించబడండి అని, పాపం నుంచి తప్పించబడండి అని, తప్పించబడకపోతే, విడిపించబడకపోతే పాతాళం నిత్య నరకాగ్ని గుండం నీ కోసం నా కోసం ఎదురు చూస్తుందని మనందరం ఆ విషయాన్ని గ్రహించి అతి అగ్నిగుండం నుంచి తప్పించబడటానికి క్రీస్తును నమ్మి ఆయన విశ్వాసం ఉంచి ఆయన కల్వరి శిలువలో కాచిన రక్తంలో మన పాపలను కడుక్కొని పరిశుద్ధులైన దేవునిగా, ఆయన కల్వరి శిలువ రక్తం కాచినవి కాకుండా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన మృత్యుంజయుడిగా మరణాన్ని గెలిచి లేచినటువంటి విజయ వీరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన విశ్వాసం ఉంచుదాం. ఈ యొక్క పాపం నుంచి విడిపించబడి నిత్య జీవానికి మనం మరి ఇక్కడ ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే, చనిపోయిన తర్వాత ఏం అవకాశం లేదు, బ్రతికుండగానే తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి ప్రాణం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా మన విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను నన్ను నిత్య రాజ్యానికి చేరుస్తాం. మేము కూడా మీలాగే ఒకరోజు తెలుసుకోలేదు, ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి తెలుసుకున్న మార్గంలో మీరు కూడా రండని ఒక మంచి మార్గంలో మీకు తెలియపరచడానికి పెదలంక గ్రామానికి మేము రావడానికి దైవజనులు మరి బుచ్చిబాబాయ్ గారు మమ్మల్ని మీ మధ్యకు నడిపించాడు. వారి ద్వారా ఈరోజు సువార్త చెప్పడానికి అవకాశం అనుగ్రహించాడు. కాబట్టి మీరు కూడా ఆ నిత్య రాజ్యానికి వారసులు కావాలని మనస్ఫూర్తిగా కోరుచు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మన గ్రామమును, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనిషిగా 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 పుట్టినోడు మహాత్ముడైన తీసుకొని పోలేడు ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు పాపుల రక్షకునికే మన పాపం పోవాలంటే మనకు మోక్షం కలగాలంటే నిత్య రాజ్యం చేరాలంటే
యేసుకే, పాపుల రక్షకుడికే, త్వరలో రానున్న యేసయ్యకే. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకమంతా మాయేనండి, మోసపోకండి ఓ ప్రజలారా, అయ్యో మోసపోకండి ఓ జనులారా. మాయా మాయా ఈ లోకమంతా మాయేనండి, మోసపోకండి ఓ ప్రజలారా, అయ్యో మోసపోకండి ఓ జనులారా. రంగు రంగుల బొమ్మలను చూపిస్తుందండి, ఇంతకంటే ఆనందం మరి ఎక్కడ లేదంటుందండి. రంగు రంగుల బొమ్మలను చూపిస్తుందండి, ఇంతకంటే ఆనందం మరి ఎక్కడ లేదంటుందండి. మాయా మాయా ఈ లోకమంతా మాయేనండి, మోసపోకండి ఓ ప్రజలారా, అయ్యో మోసపోకండి ఓ నరులారా. మందులోన ఉన్న మజ ఎందుకు లేదంటుందండి, పాపంలోన ఉన్న సుఖం ఎందుకు లేదంటుందండి. మందులోన ఉన్న మజ ఎందుకు లేదంటుందండి, పాపంలోన ఉన్న సుఖం ఎందుకు లేదంటుందండి. శుభాలు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యలోనికి రావడానికి గల కారణం, మీ అందరికీ ఒక గొప్ప శుభవర్తమానం తెలియజేయడానికి వచ్చాం. ఏంటి ఆ గొప్ప శుభవర్తమానం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మనందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి ఈ భూలోకానికి దైవమానవుడిగా వచ్చి 2026 సంవత్సరాల క్రితం మన పాపాల నిమిత్తమై కలువరి శిలువలో చనిపోయి మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. ఆయన మన జీవితంలో సహాయం చేయడానికి, మన పరిస్థితులు బాగు చేయడానికి, అంత మాత్రమే కాదు, ఇహలోకాన్ని విడిచిన తర్వాత పరలోకపు జీవితంలో మనకు నిత్య సుఖాన్ని, నిత్య సంతోషాన్ని అనుగ్రహించడానికి ఆయన మరణాన్ని కలువరి శిలువలో త్యాగం చేశాడు. ఇప్పుడే దగ్గర సువార్త అయిపోయింది. వెళ్తా వెళ్తా చాయ్ జస్ట్ చాయ్, సారీ గైస్, జస్ట్ మిస్అండర్స్టాండింగ్. చాయ్ బ్రేక్ అనుకున్నా, కానీ చాయ్ కాదు, బాదం పాలు తాగిను. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఈయన మా సార్, ఈయన మా అంకుల్. మిగతా అంట ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయిపోయింది, ఇదే లాస్ట్ క్లిప్, ఇది యాడ్ చేసి అప్లోడ్ చేస్తాను. బాయ్, స్టే దేర్.